అందరికీ నమస్కారం. బాగున్నారా? అక్టోబర్ 24th 2025 అక్టోబర్ 24, 2025 పొద్దుటే 7:30కి తీస్తున్నాను. 6:30 దాకా అసలు సన్లైటే రావట్లేదు. నెక్స్ట్ వీక్ ఏమో క్లాక్ చేంజ్ చేస్తారు. ఇప్పుడు 7 గంటలైతే 6 క్లాక్ చేంజ్ అయినప్పుడు, టైం చేంజ్ అయినప్పుడు 7:06 అవుతుంది అనమాట. సో ఇంకొక డే లైట్ సేవింగ్ టైం అంటారు. చూసారా నా పువ్వులు ఎంత బాగున్నాయో! అసలు ఇదే స్థలంలో ఎన్ని పెంచుతానో చూసారా? ఆ పియనీస్ అవి మీరు చూసుంటారు. ఎప్పుడు సమ్మర్‌లో రోజెస్ చూసుంటారు. టూలిప్స్ వచ్చినాయి ఇక్కడ. ఇదే స్థలంలో ఇలా పెంచుతూనే డాలియాస్ ఉన్నాయి ఇక్కడ. సో ఇవన్నీ ఇదే కొంచెం స్థలంలోనే ఇన్ని రకాలు పెంచుతానమాట. అంటే ఏ సీజన్‌కి ఎప్పుడొస్తాయో చూసుకుని పెంచాలి. సో ఇవి దెబ్బతిన్నాయి కానీ ఫ్రీజ్ మళ్ళీ కొంచెం బాగానే వచ్చాయన్నమాట. ఇప్పుడు ఇది చూసారా? ఈ పువ్వు ఎంత బాగుందో! డిన్నర్ ప్లేట్ డాలియా అంటారు. పెద్దగా ఉంటుందని డిన్నర్ ప్లేట్ అంత ఉంటుందని డిన్నర్ ప్లేట్ డాలియా. సో ఇప్పుడు ఏంటంటే ఆకులు సన్ రైజ్ వస్తుందన్నమాట. ఎంత బాగుందో అసలు! అసలు నేను చాలా అదృష్టవంతురాలను ఇక్కడ బతకడం. ఈ చెట్టు అంతా ఆకు రాలిపోయింది చూసారా? ఇది మేపుల్ ట్రీ అనమాట. ఆకులన్నీ ఎత్తేసేసి గుడ్స్లో వేసేస్తాను. నేను ఇక్కడ కాంపోస్ట్లు వేసి చూశాను. అక్కడ పాములు వచ్చాయి ఒకసారి. లాన్ మోవర్ వాడేమో కంగారు పడిపోయాడు. అక్కడ చేస్తుంటే పాములన్నీ బయటకు వచ్చాడు. దానికి పిల్లలు పెట్టింది 1 సంవత్సరం. అందుకని చెప్పి నేను ఇంకా ఇక్కడ కుప్పలు పెట్టడం లేదు అంటే కాంపోస్ట్ చేయడానికి. ఇక్కడ పాములు గాటర్ స్నేక్ అంటారు. అవి విషపూరితం కాదు. వీకెండ్ చేస్తాను అనమాట. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదేమో గార్లిక్ వస్తుంది. ఈ కొలరాబీ ఇంకా ఇలాగే ఉంది. ఇది ఉల్లిపాయలు వస్తున్నాయి ఇక్కడ 2. సో కొంచెం ప్రొటెక్షన్కి ఇలా పెట్టాను. ఇవేమో రాడిషెస్ అంటే ముల్లంగి. ఇది బాగా పెద్దదైంది చూసారా? పెద్దదైంది. ఇవన్నీ ముల్లంగులు పెద్దవి అవుతాయి. ఇక్కడ కూడా ముల్లంగులు అనమాట ఇవన్నీ. ఇదిగో నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నేను ఉన్నది చూపిస్తున్నాను, ఏమి పెద్ద ఇది చేయకుండా. ఇదిగో ముల్లంగి. ఇంకా ఇవి పచ్చడి చేసుకుని చాలా బాగుంటాయండి. ఈ ఊరికి కొంచెం జీలకర్రను పచ్చిమిరకాయలు నూనెలో కొంచెం వేపి దాంట్లోనే ఇవి ముక్కలు చేసి వేపేసి కూస్త చింతపండు, ఒక గార్లిక్, పచ్చి గార్లిక్ క్లోవ్ ఒకటేసి రుబ్బేస్తే పచ్చడి అయిపోద్ది. ఏమి కంగారు పడక్కర్లేదు. చూపిస్తానులేండి. సింపుల్గా చేస్తాను అనమాట నా వంటలు, కానీ చాలా రుచిగా ఉంటాయి. అందరికీ ఇష్టం నా వంట అంటే, చాలామందికి ఇష్టం. ఇంకా 1-2 గ్రీన్ బీన్స్ దిగుతున్నాయి దీనికి. మొన్న ఫ్రీజ్ వచ్చింది కానీ మళ్ళీ ఎండ వచ్చిందనమాట. ఆ 4 కొంచెం ఎండకి మళ్ళీ అక్కడక్కడ దిగుతున్నాయి. కూడా నేను అంతా తీసేయాలి. ఇంకొక 2 వారాల నుండి తీస్తాను అనమాట. భూమిలో కొన్ని ఏమో డెక్క కింద పెట్టేశాను. ఇది డెక్క మీద ఉన్నప్పుడు పువ్వులు పూయలేదు కానీ ఇప్పుడు డెక్క కింద పెట్టాక వస్తుంది. గర్భేరెడ్ డైజీ చూడండి. అవి చెట్లన్నీ రంగులు మారినాయి. ఈ సంవత్సరం అయితే రంగులు అంత బ్రైట్గా లేవు, వైబ్రెంట్గా లేవు, మాదిరిగా ఉన్నాయన్నమాట. ఫాల్ కలర్స్ ఇక్కడ చాలా బాగుంటాయి కానీ అంత బాగా లేవు. ఇదిగో ఈ పర్పుల్
చామంతి వస్తుంది, పూత వస్తుంది. ఇదిగో ఇదేమో ఇంకా అలాగే ఉంటుంది అనమాట, ఎన్నాళ్ళు ఉన్నా కూడా. ఇది ఇంకా అక్కడ గోడకి అడ్డం ఉంది కాబట్టి వేడికి ఇది ఇంకా చచ్చిపోలేదు. ఇవన్నీ కూడా లోపల పెట్టాలి. అన్నీ పెట్టలేను, కొన్ని పెడతాను. ఇదిగో ఇవి మళ్ళీ ఇంటి ముందు వేశాను. ఈ మమ్స్ ఎంత బాగా వస్తాయో, మళ్ళీ సగం సగం తీసేయాలన్నమాట. సో ఎన్ని బీస్ వస్తాయో, అంటే తేనెటీగలు వచ్చి శుభ్రంగా మకరందం తీసుకుంటాయి. ఇంకా ఇక్కడ బాగానే ఉంది. ఇంటి ముందు కొన్ని కొన్ని తీసేసాను. ఈ కేరళ లిల్లీ లోపల పెట్టాలి, ఈ బగోనియా కూడా లోపల పెట్టాలి. ఆల్రెడీ ఒకటి ఉంది, టూ మెనీ అయిపోతున్నాయండి నాకు. ఇవన్నీ కూడా కోలియాస్ గోడ దగ్గరగా పెట్టాను, అందుకని దెబ్బతినలేదు. ఇదేమో కొంతవరకు దెబ్బతింది, అదేమో తీసేసాను. ఇది నా హాలోవీన్ డెకరేషన్స్. వెల్కమ్ ఆటమ్. ఈ చెట్లు అన్నీ కూడా మొత్తం రాలిపోతాయి అనమాట. ఆకులు ఆ కలర్స్ ఉన్నవి కూడా అవన్నీ రాలిపోతాయి. అవి ఇప్పుడు ఈ ఆకులన్నీ తీసేసి వేయాలన్నమాట అక్కడ, లేకపోతే గడ్డి కొంచెం పాడైపోద్ది. ఎక్కువ తీయను కానీ కొంతవరకు తీస్తాను. ఒక్కోసారి ఏమో లాన్ మూవ్, ఒకసారి లాన్ మూవ్ చేయిస్తాను. ఇగో ఇంట్లోకి వచ్చేసినాయి. ఇది ఎస్పెరాన్జా, ఇవన్నీ. మల్లి మొక్క మార్చాను పెద్ద కుండీలోకి, మెండవిలా. ఇది కూడా ఎస్పెరాన్జా అని. ఈ రాళ్ళ మీద డెకరేషన్స్ చేయటం మొదలెట్టాను. చూడండి, ఇలాగా రేక్ తీసుకుని దాని మీద వేసుకుని చేస్తాను మేడం. ఎంత కుప్ప వచ్చింది చూసారా. పిల్లలు మనవలు అలా ఉంటే కనుక చిన్నపిల్లలు ఉండి భలే ఆడుకుంటారు ఈ ఫాల్ లీవ్స్లో పడి దొర్లుతా. చాలా ఎంజాయ్ చేస్తారు. అక్కడ చాలా పాత పుస్తకాల్లో తెగ రాస్తారు ఈ పిల్లలందరూ ఈ ఫాల్ లీవ్స్లో జంప్ చేస్తూ ఆడుకున్నారని, స్నో వచ్చాక స్నో ఇది చేశారని. ఏ పాత పుస్తకం, ఇంగ్లీష్ పుస్తకాలు చదివినా మీకు న్యూయార్క్ వాళ్ళు రాసింది ఈ ఫాల్ లీవ్స్లో సీన్ ఒకటి ఉంటుంది. నేనైతే లీఫ్ బ్లోవర్ అని ఎలక్ట్రిక్ సామాన్లు ఏమీ వాడనండి. ఎన్ని సంవత్సరాలు, 15 సార్ల నుంచి ఇదే చేస్తున్నాను. చేత్తోనే చేసుకుంటాను, హ్యాండ్ టూల్తోనే చేసుకుంటాను. నాకు ఎక్సర్సైజ్గా ఉంటుంది. మార్నింగ్ అంతా ఫ్రెష్ ఎయిర్లో నా పని నేను చేసుకుంటాను, నాకు ఆరోగ్యం ఇస్తుంది. ఫిజికల్ వర్క్ చెయ్యకూడదు అని మాత్రం పెట్టుకోకండి దయచేసి, మీ ఆరోగ్యమే దెబ్బతింటుంది. ఎంత ఫిజికల్ వర్క్ చేస్తే అంత మంచిది. కొంచెమన్నా చెయ్యండి, అంటే అది ఆ కంప్యూటర్ జాబ్స్ ఉన్నా కూడా ఫిజికల్ వర్క్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఏదో ఒకటి ఫిజికల్ వర్క్ చేత్తో చేయాలి. నడవండి, దానివల్ల ఆరోగ్యం బాగుంటుంది. నేనైతే ఏవి ఎలక్ట్రిక్ సామాన్లు ఏమి కొన్ను. ఈ లీవ్స్ తీయడానికి బోల్డ్ శబ్దాలు వస్తాయి అన్నమాట. లీఫ్ బ్లోవర్ అని ఉంటుంది, దాని గోలకి చెవులు పాడైపోతాయి. అదంతా ఎందుకు, పొద్దున్నే లేచి ఒక్క పావుగంట అరగంట చేసుకుంటే అయిపోద్ది కదా. అంతా చేస్తే అరగంట గంట కంటే పట్టదండి, 2-3 రోజులు చేయాలి. చూసారా 1 మినిట్లో ఎంత పైలు వచ్చిందో. ఇది తీసుకెళ్ళిపోయి డ్రాగ్ చేసేస్తాను అనమాట, చేసేసి వుడ్స్లో పడేస్తాను. 3 టార్ప్స్ వేసేసాను అనమాట. ఇదంతా క్లీన్ అయ్యింది. అక్కడ కూడాను ఇంకా చేయొచ్చు, కానీ నేను హైక్కి వెళ్ళాలి. ఫార్మ్ స్టాక్ అని అక్కడ అపలేషన్ ట్రైలు 8:30 కల్లా వెళ్ళిపోవాలి. సో ఇదేమో చెట్లు అన్ని కలర్లు వాడుతున్నాయి, ఆకులు రాస్తున్నాయా. విచిత్రం ఏంటంటే చూడండి, ఇది నా పీచ్ ట్రీ, ఇంకా కొంచెం లీవ్స్ ఉన్నాయి. ఆ పక్కన ఉన్నది మేపుల్ ట్రీ, అది ఇక్కడే పెరిగింది అనమాట. ఆ చోట్లనే సీడ్ తీసుకుని పెరిగింది. దాన్ని వాలంటీర్గా దాని అంతటా వచ్చిన మొక్కని చుట్టూతో బుష్ ఉండేది, ఫర్సిటియా బుష్ అంటారు, ఫోర్సిటియా. అదేమో తీసేయించాడు అనమాట మా పక్కింటి ఆయన.
ఆ బుష్ తీయించేశాక పెరిగింది ఇది. 15 ఏళ్ళుగా ఉంటుంది అనమాట దీని వయసు. ఇది మాత్రం ఇంకా గ్రీన్గా ఉంది, మిగిలినవన్నీ రంగులు మారాయి. సూర్యుడు వస్తున్నాడు ఈస్ట్ ఫేసింగ్, ఈస్ట్ సైడ్. అది నా డెక్. డెక్ నుంచి చూస్తే నాకు సూర్యోదయం కనిపిస్తుంది అనమాట. సో చూసారా ఎంత బాగుందో. అసలు పొద్దుటే ఎవ్వరూ లెగవట్లేదండి. పొద్దుటే లేచి బయటకు వస్తే ఎంత అందంగా ఉంటుందో, ఎంత హ్యాపీగా ఉంటుందో మీకు అర్థం కావట్లేదు. సో మీకు నన్ను చూడాలని ఉంటుంది కదా, సో చూపిస్తున్నాను. కొంచెం చలిగా ఉంది కానీ వెనకాల సూర్యోదయం అనమాట. చూసారా ఎంత బాగుందో. పొద్దుటే మాత్రం లెగవండి, లేచి ఎక్కడికో కొంచెం నడవండి. చూసారా ఎంత బాగుందో. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.